బ్రహ్మాండంగా తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు మోడీ రాక కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అన్ని పార్టీలకు రైతే రాజు అనేది కేవలం నినాదం. అది బీజేపీ ప్రభుత్వానికి, మోడీ గారికి ఇది విధానం. ఈరోజు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ యొక్క జాతికి అంకితం ఇదే కార్యక్రమం ఒక 2-3 అంశాలు తెలంగాణ రైతులకు స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు ఎరువుల సబ్సిడీ ద్వారానే ఎకరానికి దాదాపు 5-6 వేల పంటకు సబ్సిడీ ఇస్తున్నటువంటిది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కెమికల్స్కు ఇన్సెక్టిసైడ్కి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. సాయిల్ టెస్ట్ చేసేది కేంద్ర ప్రభుత్వం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సత్వరమే పర్మిషన్స్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా రైతులు అంటే సాగు చేసేది భూమి కాదు, రైతు పండించే రైతుకు ఎంఎస్పి దాదాపు రేటు డబుల్ గత 8 ఏళ్లలో చేసింది మోడీ ప్రభుత్వం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని పెద్దగా ఏర్పాటు చేసింది మోడీ ప్రభుత్వం. అదేవిధంగా ఫసల్ బీమా యోజన ఏర్పాటు చేసింది మోడీ ప్రభుత్వం. ఇది డ్రిప్ ఇరిగేషన్కు సబ్సిడీ పెట్టింది మోడీ ప్రభుత్వం. అంటే ఒక విధంగా మోడీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ చేసే చాలా ఉంది కానీ పబ్లిసిటీ తక్కువ, అది సమస్య. ఇతర పార్టీలు గోరంత చేస్తే కొండంత పబ్లిసిటీ, ఇక్కడ కొండంత చేసి కూడా గోరంత పబ్లిసిటీ లేదు. ఈరోజు మోడీ రాకతోనే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలుస్తుందనే భయంతో ఇతర పార్టీలు భయంతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. దానివల్ల ప్రజలు ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి గింజ అనేది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు తెలిసింది. అందుకొరకు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, రైతులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు దయచేసి స్పష్టంగా తెలుసుకోండి నిజంగా రైతుల పక్షాన్ని ఎవరు ఉన్నారు, రైతులను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకునేది ఎవరు అనేది తెలుసుకోండి. బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఉండండి, మద్దతు ఇవ్వండి. ఖచ్చితంగా రైతే రాజు బీజేపీ పార్టీ యొక్క నినాదం కాదు, ఆ పార్టీ యొక్క వినాదం అని మీకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాకపోతే రాకుండా అడ్డుకుంటామనేసి వాళ్ళు అంటున్నారు. మనం ఫ్లెక్సీలు కూడా చూసి ఉండొచ్చు మీరు కూడా. అలాంటి దానికి సంబంధించి ఇవన్నీ ఉడత బెదిరింపులకే ఓడింటారమ్మా. ఇదేమన్నా ప్రత్యేక దేశమా? ఆయన ప్రధానమంత్రి దేశానికి. అందుకోటి అట్లాంటి చిల్లర పనులు హుందాతనానికి మంచిది కాదు. రాజకీయంగా ఎదుర్కోవటానికి అనేక సమస్య ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ద్వారా అడుగుతుంది, రేపు టీఆర్ఎస్ పెట్టి బీఆర్ఎస్ పోయింది, రేపు మా గుజరాత్ పోవాలి కదా, బీహార్ పోవాలి కదా, ఉత్తరప్రదేశ్ కావాలి కదా. మరి నిజంగా బీజేపీ చేయదలుచుకుంటే ఇదే ప్రక్రియ అడుగు పెట్టగలరా? అందుకొరకు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏదేదో మన వెస్ట్ బెంగాల్ మోడల్ ఆఫ్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు హర్షించరు. ఎస్, పొలిటికల్గా విమర్శలు చేయండి, విమర్శ చేయండి. మరి స్టాలిన్ గారు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆహ్వానం చేస్తుంటూ కలుసుకోండు. అట్ ద సేమ్ టైం ఆయన తెలుసుకుంటే ఆయన చెప్తున్నాడు కదా, ఉందాతనం ఉంటుంది కదా. సో రామగుండం సభకు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? చాలా మంది వస్తారు, కానీ చాలా మందిని తరలింపే అది సమస్య కాదు. చాలా మంది స్వచ్ఛందంగా వస్తున్నారు. ఒకటి ఏంటంటే ఇది పెద్ద సభ కాదు, ఇది కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తున్న సందర్భంలో ఒక ప్రేమతోని మోడీ గారిని చూడాలని, కలవాలని కోరుకునే రైతులు, ఆ ప్రాంత ప్రజలు కోరుకునేటువంటి వాళ్ళందరూ వస్తారు. రైట్, చూస్తారు కదా, రైతుని రాజుని చేయడమే లక్ష్యం అనేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సభ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. రాజుతో కావ్య అమ్మ న్యూస్.